హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మై డియర్ విలన్ స్టోరీని వింటున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ లైక్ చేయండి వీడియోని. ఇక స్టోరీ. సామ్రాట్ కోపంగా ఎందుకు అన్నట్టు ఆరవ్ని చూస్తే, అక్కడ నీకు రాఖీ కట్టడానికి నా ప్రిన్సెస్ ఎదురు చూస్తుంది బే. నా కూతురు వెయిట్ చేయడం నాకు నచ్చదు. కానీ కానీ అన్నాడు ఆరవ్. సామ్రాట్ గుర్రుగా చూస్తుంటే, ఇంకా ఏంట్రా అలా చూస్తున్నావు? వెళ్తావా నాకు తగిలించమంటావా అన్నాడు ఆరవ్ కోపంగా సామ్రాట్ మీదకి వచ్చేస్తూ. ఏంటి, రాఖీనా? అది నాకా? ఆశ్చర్యంగా అడిగాడు సామ్రాట్. ఏరా, నువ్వేమైనా సంతూర్ సోప్ లో యాడ్ షూట్ చేస్తున్నావా ఏంటి? రాఖీనా? నాకా అని ఎలా అడుగుతావు అని వెటకారంగా అన్నాడు ఆరవ్. హెచి, నేనెందుకు అలా అనుకుంటా? నాకు రాఖీ కట్టడం ఏంటి అంటున్నా అని సంజయ్షి ఇచ్చాడు సామ్రాట్. అరే, నా బంగారు బొమ్మ చేత రాఖీ కట్టించుకోవాలి అంటే అదృష్టం ఉండాలిరా. అలాంటిది నా చిట్టి తల్లి నీకు రాఖీ కట్టడానికి ఎదురు చూస్తుందంటే నీకు ఎక్కడో మచ్చేసుకుని పుట్టుంటావురా. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అన్నాడు ఆరవ్. సామ్రాట్ కి ఇంకా అదంతా ఓ కలలానే ఉంది. అనాథలా పెరిగిన తనకి ఇంత పెద్ద ఇంట్లో బంగారు బొమ్మలా పెరిగిన రాజహంస తనకు రాఖీ కట్టడం అంటే నమ్మలేకపోతున్నాడు సామ్రాట్. నిజంగా నాకు రాఖీ కడతారా అన్నాడు తన డౌట్ క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ అడుగుతున్న సామ్రాట్. నిజంగానే నా చిట్టి తల్లి ఎదురు చూస్తుందిరా, త్వరగా వచ్చేయ్, 5 నిమిషాల్లో అని చెప్పి వెళ్ళిపోయాడు ఆరవ్. ఆరవ్ వెళ్ళగానే అసలు ఎంత హడావిడి పడ్డాడో సామ్రాట్. అతని సంతోషమైతే మాటల్లో చెప్పలేనిది ఆ క్షణం. సామ్రాట్ రూమ్ లోంచి బయటకు వచ్చిన ఆరవ్ తన రూమ్ లోకి వెళ్లి రాఖీ తీసుకుని ఆర్వి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు కిందికి. ఆర్నవ్ అప్పటికే చిరాకు పడుతూ, వాట్ డాడ్, ఎందుకు మమ్మల్ని ఆగమన్నారు అన్నాడు చిరాగ్గా ఆరవ్ రాగానే. రేయ్, కొద్దిసేపు ఆగితే నష్టమేం లేదు గాని కాస్త కూల్గా ఉండు అని చెప్తూనే తను అంతకు ముందే కొని తీసుకొచ్చి పెట్టిన రాఖీని ఆర్నవ్ కి కట్టబోయే రాఖీ ఉన్న ప్లేట్ లో పెడుతూ, ఇది సామ్రాట్ కి కట్టు అన్నాడు కూతురుతో. అయ్యా, నిజమేనండి, నాకు అసలు ఈ ఆలోచనే రాలేదు. పాపం మొన్న కూడా సామ్రాట్ నోరు తెరిచి అడిగాడు నన్ను అన్నయ్య అనుకో అని. నేను అలా ఎలా మర్చిపోయా అని మైరా తల కొట్టుకుంటే, ఆర్వి కూడా అదే ఆలోచిస్తూ, అవును డాడ్, నేను కూడా మర్చిపోయా, సారీ అంటుంది పౌట్ ఫేస్ తో. హౌచ్, నా బేబీ డాల్ సారీ చెప్పడం ఏంట్రా అంటూ ఆర్విని దగ్గరికి తీసుకుని అరచేతుల్లో ముద్దు పెట్టుకుంటూ అన్నాడు ఆరవ్. స్టాప్ ఇట్ డాడ్, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? అసలు ఆ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడికి నా చెల్లి రాఖీ కట్టడం ఏంటి? మీ అందరికి పిచ్చేమైనా పట్టిందా అని ఫ్రస్ట్రేషన్ తో గట్టిగా అరుస్తున్న ఆర్నవ్ మాటకి ఆరవ్ చాలా సీరియస్ గా చూస్తూ, ఆర్నవ్, కీప్ క్వైట్ అన్నాడు సీరియస్ గా. నో డాడ్, ఐ డోంట్ అని అంతే కోపంగా అన్నాడు ఆర్నవ్ కూడా. ఆర్నవ్, ఏదున్నా నేను తర్వాత మాట్లాడతాను, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు అని చెప్పాడు ఆరవ్. నో డాడ్, నాకు ఇప్పుడే తెలియాలి, అసలు మీరెందుకు వాడికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చిరాకంతా బయట పెట్టేస్తూ అడిగాడు ఆర్నవ్. అప్పుడే కిందకి వస్తున్న సామ్రాట్ ని చూసి, ఆర్నవ్ ముందు ఈ రాఖీ కట్టడం పూర్తవగానే అన్ని విషయాలు నీకు నేను చెప్తాను, అప్పటి వరకు కామ్ గా ఉండు, ఇట్స్ మై ఆర్డర్ అని ఆరవ్ బేస్ వాయిస్ లో చెప్పడంతో ఇక ఆరవ్ వాయిస్ కి భయపడి సైలెంట్ అయ్యాడు ఆర్నవ్. 10 నిమిషాల తర్వాత తనకున్న డ్రెస్సుల్లోంచి కొత్తది అయిన ఓ బ్లాక్ షర్ట్ తో జీన్స్ లో కిందికి వచ్చిన సామ్రాట్ ను ఆర్నవ్ ను పక్క పక్కనే కూర్చోపెట్టి బొట్టు పెట్టి మరీ రాఖీ కట్టి హారతి ఇచ్చి నోరు తీపి చేసింది ఆర్వి. ఆర్నవ్ కి ప్రతిసారి అది అలవాటే కాబట్టి ఎప్పటిలానే గిఫ్ట్ భారీగా ఉండేలా గోల్డ్ బ్యాంగిల్స్ ప్రెజెంట్ చేశాడు. సామ్రాట్ కి మాత్రం ఇది కొత్త. అసలు ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. లిటరల్లీ తనకు తెలియట్లేదు, కానీ సామ్రాట్ కళ్ళు తడిదేరాయి ఆ టైంలో. అది గమనించిన ఆర్వి, అయ్యయ్యో సామ్రాట్ గారు ఏంటిది అంటే ఒక్కసారి నీ చెయ్యి పట్టుకోవచ్చా అని అడిగాడు. సామ్రాట్
భావోద్వేగంగా. నిజంగా అలా అంటున్నప్పుడు సామ్రాట్ గొంతులో చిన్న వణుకు అక్కడున్న అందరికీ తెలిసింది. సామ్రాట్ గొంతులో ఆర్ద్రతకి మైరా, ఆర్వి కంట్లో కూడా నీళ్లు తిరిగాయి. నేను రాఖీ కడుతున్నప్పుడే నా అన్నయ్యగా ఫిక్స్ అయిపోయానన్నయ్య. చెల్లిని ముట్టుకోవడానికి కూడా పర్మిషన్ కావాలా అంటున్న ఆర్వి మాట పూర్తి కాకుండానే గట్టిగా హక్ చేసుకున్నాడు సామ్రాట్ ఆర్విని. సామ్రాట్ మనసులో ఎంత ఉద్వేగపడుతున్నాడు అంటే అతని గుండెసడి ఎగసిపడే అలలుగా మారింది ఆ క్షణం. 2 నిమిషాల పాటు అలానే ఆర్విని హత్తుకున్న సామ్రాట్ తన ఎదసడి కాస్త నిదానించాక తనను దూరం జరిపి ఆర్వి ఫేసుని దోసిలిలో కట్టుకుని, నన్ను క్షమించు బంగారం, నీకు ఇప్పటికిప్పుడు వాల్యుబుల్ గిఫ్ట్ ఏమి ఇవ్వలేకపోతున్నాను అంటూ తన దగ్గర లిక్విడ్ గా ఉంచుకున్న క్యాష్ మొత్తం 20,000 ని ఆర్వి చేతిలో పెట్టేస్తూ, ఇది నీకు నథింగ్ కావచ్చురా, కానీ నా దగ్గర ఇప్పుడు ఇంతకన్నా విలువైంది ఒకటి ఉంది. నీకోసం అది ఏ క్షణంలోనైనా ఇచ్చేయడానికి సంతోషంగా నేను రెడీ అన్నాడు సామ్రాట్. ఆర్వికి అర్థం కాలేదు సామ్రాట్ మాటలు. అయోమయంగా చూస్తూ ఉంటే టక్కున ఆర్వి చేతిని తీసి తన తల మీద పెట్టుకుంటూ, ఇప్పుడు చెప్తున్నాను, ఈ క్షణం నుండి నీకు ఏ చిన్న ఆపద వచ్చినా నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నిన్ను కాపాడి తీరుతాను బంగారం. నా దగ్గర అన్నిటికన్నా విలువైంది అంటే నా ప్రాణం. ఏ క్షణంలో అయినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీకోసం నా ప్రాణాలని వదలడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించను అన్నాడు సామ్రాట్ ప్రామిస్ చేస్తూ. సామ్రాట్ ప్రమాణానికి టక్కున ఆర్వి తన చేతిని వెనక్కి తీసుకుంటూ, అన్నయ్య ఏమిటా మాటలు అంది భయంగా. ఏం భయపడకు బంగారం, ఈ అన్నయ్య అంత ఈజీగా చావడు. నీ జోలికి ఎవడైనా వస్తే వాణ్ణి చంపిగాని చావడు ఈ సామ్రాట్ గాడు అని ఆర్వి చెంప మీద చెయ్యేసి ప్రేమగా చెప్పాడు సామ్రాట్. ఆపుతావా నీ చావుగోల? ఇప్పుడు జరిగే అకేషన్ ఏంటి, నువ్వు వాగుతున్న దరిద్రం ఏంటి అని అరుస్తున్న ఆరవ్ను గట్టిగా హక్ చేసేసుకున్నాడు సామ్రాట్. ఎప్పుడూ లేనిది. ఆర్నవ్కి అదంతా చిరాగ్గా ఉంది. ఇదంతా ఆ సామ్రాట్ గాడి ప్లాన్ అని తెలుస్తున్నా కూడా నాకు వీళ్ళకెందుకు తెలియట్లేదు అనుకుని కోపంగా చూస్తున్నాడు సామ్రాట్ ను. సామ్రాట్ ఆరవ్ను హక్ చేసుకుని అసలు ఏం మాట్లాడలేదు. ఆరవ్కి ఏం అర్థమయ్యిందో సామ్రాట్ వీపు మీద చెయ్యి వేసే లోపే తనను వదిలి, థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్ అని ఆర్వికి మరోసారి చెప్పి ఆర్వి కట్టిన ఆ రాఖీని చూసుకుంటూ తన రూమ్ కి వెళ్ళిపోయాడు సామ్రాట్. స్టెప్స్ ఎక్కుతున్న సామ్రాట్ ను అసహనంగా చూస్తూ, వాట్ ఇస్ దిస్ డాడ్, ఏంటి ఈ డ్రామా అని కోపంగా అడిగాడు ఆర్నవ్. ఆర్నవ్, నువ్వు నీ రూమ్ కి వెళ్ళు ఫస్ట్, నేను తర్వాత వచ్చి నీకు అన్ని విషయాలు చెప్తాను అన్నాడు ఆరవ్ తన రూమ్ కి వెళ్ళిపోతూ. ఆ తర్వాత ఎందుకో సామ్రాట్ బాధ చూసేమో మైరాకి ఆర్వికి కూడా మనసంతా బాధగా మారిపోయాని మైరా పూజ రూమ్ లోకి వెళ్తే ఆర్వి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఆర్నవ్కి ఇక అక్కడ ఉండాలి అనిపించక ఆవేశంగా బయటికి వెళ్ళిపోయాడు ఇంట్లోంచి. అదే రోజు రాత్రి ఆర్వి మధ్యాహ్నం కూడా సరిగ్గా ఫుడ్ తీసుకోలేదని తెలిసి ఆరవ్ స్వయంగా తనే తినిపించడానికి ఆమె రూమ్ కి ఫుడ్ ప్లేట్ తో వెళ్ళాడు. అదే టైంకి బయటకు వెళ్ళడానికి రూమ్ లో నుంచి బయటకు వచ్చిన సామ్రాట్ ఆరవ్ ఫుడ్ ప్లేట్ తో ఆర్వి రూమ్ లోకి వెళ్ళడం చూసి నవ్వుకుంటూ తన రూమ్ దాటి బయటకు వచ్చాడు. తను వెళ్ళేసరికి డీప్ థింకింగ్ లో ఉన్న ఆర్విని చూసి లోపలికి వెళ్ళిన ఆరవ్, ఆర్వి బేటా, ఏమైందిరా? మధ్యాహ్నం నువ్వు సరిగ్గా ఫుడ్ తీసుకోలేదంట, ఏమైనా ప్రాబ్లం గా ఉందా హెల్త్? హాస్పిటల్ కి వెళ్దామా మరి అని అడిగాడు ఆరవ్. సరిగ్గా సామ్రాట్ ఆర్వి రూమ్ వరకు రావడం ఆరవ్ హాస్పిటల్ గురించి అనడంతో ఒక క్షణం అక్కడే ఆగిపోయిన సామ్రాట్ అప్పుడే తన ఫోన్ కి వచ్చిన ఓ నోటిఫికేషన్ కి వాట్సాప్ ఓపెన్ చేసి మ్యాటర్ చదవగానే కోపంగా అతని దవడ కండరాలు బిగుసుకున్నాయి. తన కళ్ళు చూస్తున్న నిజాన్ని నమ్మలేక వెంటనే ఆ నెంబర్ కి కాల్ చేయబోతున్న సామ్రాట్ కి అప్పుడే ఆరవ్ నోట వినిపించిన మాటల్ని బట్టి తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమే అని అర్థం కావడంతో ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు. డోర్ సౌండ్ కి ఆరవ్
ఆర్వి వెనక్కి తిరిగి చూస్తారు. అంతకు ముందే తనతో అంత ప్రశాంతంగా ఉన్న సామ్రాట్ ఫేస్ ఇప్పుడు కోపంగా ఉండడంతో ఏంటిలా వచ్చావు అన్నాడు ఆరవ్. ఆర్విని చూస్తూ ఏదో ఆలోచనలో ఉన్న సామ్రాట్ కి ఆరవ్ అలా అడగడం ఇంకా కోపం తెప్పించడంతో ఆవేశంగా ఆరవ్ ముందు నిలబడి ఏం జరుగుతుంది ఆర్వి విషయంలో ఒకే మాటగా అడిగాడు సామ్రాట్. సామ్రాట్ క్వశ్చన్ అర్థం కాని ఆర్వి ఆరవ్ ఇద్దరు అయోమయంగా చూస్తూ ఉంటే వాళ్ళ చూపులను అర్థం చేసుకుని తన మొబైల్ స్క్రీన్ ని చూపించాడు సామ్రాట్. అతనికి అంతకు ముందు వచ్చిన ఆ మెసేజ్ ని. సామ్రాట్ దేని గురించి అడుగుతున్నాడో అర్థం కాని ఆర్వి అన్నయ్య ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నావు నువ్వు అని అడుగుతుండగా ఫోన్ లో మ్యాటర్ చదివేసిన ఆరవ్ షాక్ తో లేచి నిలబడ్డాడు. అడిగేది మిమ్మల్ని, ఏం జరుగుతుంది అసలు అని మరోసారి కోపంగా గర్జించిన సామ్రాట్ గొంతు విని ఆర్వి ఉలిక్కి పడుతూ ఉంటే ఆరవ్ వెంటనే కూతుర్ని దగ్గరికి తీసుకుంటూ రేయ్ ఎందుకలా అరుస్తావు, మెల్లగా మాట్లాడొచ్చు కదా అంటున్నా ఆరవ్ మాటకి కోపంగా అతని వైపు తిరిగి ఏంటి మెల్లగా మాట్లాడేది, హా ఏంటి మెల్లగా మాట్లాడేది, ఇంత జరుగుతుంటే మీరు చూస్తూ కూర్చున్నారా, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది మీరు చెప్తారా నన్నే తెలుసుకోమంటారా అని కోపంగా అడుగుతున్నా. ఇక సామ్రాట్ వాయిస్ కి ఎలాగూ సామ్రాట్ కి ఆర్వి ప్రెగ్నెన్సీ విషయం ఆల్రెడీ తన ఫోన్ లో ఉన్న రిపోర్ట్స్ ద్వారా తెలిసింది అన్న విషయం అర్థమయ్యి జరిగింది పూర్తిగా చెప్పాడు ఆరవ్. ఆరవ్ చెప్పింది వింటున్న సామ్రాట్ కి రక్తం మరిగిపోతుంటే ఎంతగా దిగజారి ఇలాంటి పనులు చేసింది ఎవరు, ఆర్వి మీద ఇంత కక్ష ఎవరికి ఉంది, అసలు ఇదంతా కాదు, ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారు అని కోపంగా అరిచి అడిగాడు సామ్రాట్ ఆరవ్ ను. సామ్రాట్ నాకు నీలా అరవడం రాదనుకున్నావా, లేక నాకు చేత కాక ఇంత జరుగుతుంటే వదిలేశాననుకున్నావా కోపంగా అడిగాడు ఆరవ్ కూడా. ఏం చేస్తున్నారు మీరు, అసలు ఏం చేస్తున్నారు మీరు, ఆర్వి ఇంతలా బాధపడుతుంటే ఈ పాటికే వాడిని చంపకుండా ఇంకా వాడు ప్రాణాలతో ఉన్నాడంటే అలా కాక ఇంకా ఎలా అనుకోవాలి మిమ్మల్ని వెటకారంగా అడిగాడు సామ్రాట్. సామ్రాట్ చంపడం అనగానే ఎక్కడో తనకి కూడా తండ్రి చెప్పిన దాన్ని బట్టి సమీర్ ఏమో అని డౌట్ వస్తుండడంతో సమీర్ చావు అనే విషయాన్ని తన మనసు తేలిగ్గా తీసుకోలేకపోయింది ఆర్వి. ఆ ఒక్క క్షణం పాటు ఆర్వి కళ్ళల్లో కనబడిన భయం ఆరవ్ చూపుని దాటిపోలేదు. నేను కూడా ఒకప్పుడు నీకన్నా ఆవేశంగా నిర్ణయాలు తీసుకున్నవాణ్ణేరా, చేతికి దొరికిన వాడిని ఇరక్కుమ్మిన వాడిని. అప్పుడు ఆ ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్లే ఇప్పుడు నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది. అందుకే ఇకపై నేను తీసుకునే నిర్ణయాలు, నా కోపం, నా ఆవేశం నాకు మాత్రమే కాదు నా వాళ్ళకి కూడా ఎలాంటి హాని కలగకుండా చూడాలని ఇంతలా ఆలోచిస్తున్నాను నేను. కరెక్ట్ ప్రూఫ్స్ లేకుండా ఏ స్టెప్స్ తీసుకోవద్దని మెయిన్లీ ఇది నా ప్రిన్సెస్ లైఫ్ మ్యాటర్. ఇప్పటి వరకు నా ఆలోచనలు, నా డెసిషన్స్ ఎలా ఉన్నా ఇకపై అలా ఉండనివ్వను నేను అని సీరియస్ గా చెప్పాడు ఆరవ్. మీరిలాగే ఆధారాలు, నిర్ణయాలు అని చేతులు కట్టుకొని కూర్చోండి, వాడిని ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను అని హ్యాండ్ కప్స్ ని వెనక్కి ముడుస్తూ ఒక్కసారి ఆర్వి వంక చూసి నీళ్లు నిండిన తన కళ్ళల్లోని బాధకు ఆర్వి తలను అతని గుండెకు అదుముకొని నువ్వేం బాధపడకు బంగారం, 24 గంటల్లో వాడి శవాన్ని తెచ్చి నీ కాళ్ళ మీద పడేస్తాను అని ఆవేశంగా చెప్పి వెనక్కి తిరిగిన సామ్రాట్ ఆవేశాన్ని అదుపు చేసేందుకు సామ్రాట్ నా మాట కాదని నువ్వు ఈ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఆర్వి మీద ఒట్టు అన్నాడు ఆరవ్. సడన్ గా ఆరవ్ అలా అనేసరికి గట్టిగా కళ్ళు మూసుకుని తన కోపాన్నంతా చూపిస్తూ ఆవేశంగా ఆరవ్ కాలర్ పట్టుకొని డ్రామాలు చేస్తున్నావా నాతో అన్నాడు ఆరవ్ కళ్ళల్లోకి సూటిగా ఉరిమి చూస్తూ. ఆర్వీకి ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు అసలు. తన కళ్ళ ముందే తండ్రి కాలర్ పట్టుకున్న సామ్రాట్ మీద కోపం తన్నుకొస్తుంటే తన మధ్యలోకి వచ్చేలోగానే సడన్ గా అక్కడికి వచ్చిన ఆర్నవ్ అది చూసి ఫాస్ట్ గా రూమ్ లోకి వచ్చి ఆరవ్ కాలర్ ను విడిపించి సామ్రాట్ కాలర్ కట్టుకుంటూ యూ బ్లడీ బాస్టర్డ్, అసలు ఎవర్రా నువ్వు, ఆఫ్టర్ ఆల్ ప్లాట్ఫామ్ మీద బ్రతికే కుక్కవి, నీ స్టేటస్ మరిచి మా డాడ్ కాలర్ పట్టుకుంటావా,
పట్టుకుంటావా ఏంట్రా? ఆల్రెడీ పట్టుకున్నాను. మీరు డాడీని మీ డాడీని కాదు నిన్ను కూడా ఏం చేస్తావు అని ఆర్నవ్ షర్ట్ పట్టి అమాంతం ముందుకు లాక్కున్నాడు సామ్రాట్. అందుకే నేను చెప్పాను డానీ. విన్నారా మీరు? ఊర కుక్కని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎప్పటికైనా దాని కుక్క బుద్ధే చూపిస్తుంది కానీ అది మనలా మనుషులలో కలవదు అని. ఇప్పుడు చూడు వీడేం చేశాడు అనగానే ఎవర్రా కుక్క అని ఒకరికి ఒకరు పోటీగా తలపడ్డారు ఆర్నవ్ సామ్రాట్. ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇద్దరు బలాలు ఎక్కువే అవడంతో వెనక్కి లాగడం కష్టమయ్యింది ఆరవ్కి. ఆర్వీని ఎట్టి పరిస్థితిలో మధ్యలోకి రావద్దని ముందే చెప్పాడు ఆరవ్. ఎవడు లేని అనాథగాడు అని వాడికి సినిమా అవకాశం ఇచ్చి వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే వాడు చూసారా డాడ్, మీ కాలర్ పట్టుకునేంత దమ్ము వచ్చిందా వీడికి అని అంటూనే ఆర్నవ్, వీడికి మీలా మాటల్లో చెప్పేవాళ్ళు కాదు డాడీ. ఒక్కసారి మనం చేతి దెబ్బ రుచి చూపిస్తే గాని కుక్కలా మన కాళ్ళ దగ్గర పడుంటాడు అంటూ ఆర్నవ్ సామ్రాట్ ను కొట్టడానికి చెయ్యి ఎత్తగానే ఇద్దరి అరుపులు బయటకే వినిపించడంతో ఆర్వీ రూమ్ కి వచ్చిన మైరాకి ఆర్నవ్ సామ్రాట్ ను కొట్టుకోవడం, అందులో ఆరవ్ ను కూడా లెక్క చేయకపోవడం చూసి కోపంగా లోపలికి వచ్చిన మైరా సామ్రాట్ ను కొట్టే అధికారం లేక ఆర్నవ్ చెంపను చెల్లుమనిపించింది. దెబ్బకి మరోసారి అవమానంగా ఫీల్ అయిన ఆర్నవ్ కోపంగా సామ్రాట్ ను వదిలేసి, మమ్మీ వాడేం చేశాడో తెలుసా నీకు? వాడు డాడ్ కాలర్ పట్టుకున్నాడు. అలాంటిది వాణ్ణి వదిలేసి నన్ను కొడతావా నువ్వు అని కోపంగా మైరా మీద అరిచి, ఇక ఆరవ్ ఆపుతున్నా కూడా ఆగకుండా అతని చేతిని నెట్టేసి మైరా పిలుపుని కూడా లెక్క చేయకుండా కోపంగా ఆ రూమ్ లోంచి బయటకు వెళ్లిపోయాడు ఆర్నవ్. ఆర్నవ్ వెళ్లిన మరుక్షణమే సామ్రాట్ చెంప పగిలింది మైరా చేతిలో. సామ్రాట్ కాలర్ పట్టుకుంటూ, నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావురా అసలు? మా ఆయన కాలర్ పట్టుకున్నావా నువ్వు? ఎంత ధైర్యం నీకు మా ఆయన కాలర్ పట్టుకోవడానికి, నిలదీయడానికి నీకు? అసలు ఎందుకు పట్టుకున్నావు నువ్వు ఆయన కాలర్? ఏదో అమ్మా నాన్న లేని అనాథవని దయతలిచి ఇంట్లో పెట్టుకొని నా కూతురు చేత రాఖీ కట్టించి నిన్ను మాలో ఒకడిలా చూసుకుందామని నేననుకుంటే నీ బుద్ధి చూపించావు అని మైరా అంటూ ఉండగానే, మైరా అని ఆరవ్ ఆవేశంగా అడ్డుకున్నాడు. ప్లీజ్ ఆరవ్ గారు, ఈ విషయంలో నాకు అడ్డు రాకండి మీరు. నన్ను ఎన్నన్నా పడతాను గాని నా భర్త జోలికి బిడ్డల జోలికి వస్తే మాత్రం ఎవ్వరైనా సరే ఊరుకునే ప్రసక్తే లేదు అని ఆరవ్తో కూడా ఎప్పుడూ లేని విధంగా ధైర్యంగా చెప్పి సామ్రాట్ ని చూస్తూ, అసలు నా కొడుకుతో నీకేంటి గొడవ? నేను ఇంతకు ముందు కూడా చూశాను హాస్పిటల్లో. కానీ పోనీలే, ఏదో నువ్వు నా కొడుకు లాంటోడివి కదా ఆవేశంలో ఉన్నావనుకుని ఊరుకున్నాను. కానీ ఈసారి ఏకంగా ఆయననే నిలదీసేంత వాడివయ్యావా? వీధి రౌడీలా తిరుగుతున్నావు, విలన్ అన్న పేరు ఎందుకు అని నిన్ను హీరోని చేసి నీ లైఫ్ ని ఓ స్థాయిలో నిలబెట్టాలని ఆయన అనుకుంటే నువ్వు మా ఫ్యామిలీ మొత్తానికి విలన్ లా తయారయ్యావు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. మళ్ళీ నా కంటికి కనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా అరిచి చెప్తున్న మైరాకి తనకే తెలియలేదు తన కళ్ళల్లోంచి ధారాళంగా కారుతున్న కన్నీటికి అర్థమేంటి అనేది. ఆవేశంలో ఏం మాట్లాడుతుందో ఆలోచించకుండా అరుస్తున్న మైరాను దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుంటూ, డస్కీ ఎడవకే, ఇటు చూడు అని అనునయంగా చెప్పాడు ఆరవ్. లేదు ఆరవ్ గారు, మిమ్మల్ని అవమానించిన వీడు ఇంకొక క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోమ్మని చెప్పండి వీడిని ప్లీజ్. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళిపోమ్మని చెప్పండి అని ఏడుస్తూ చెప్పింది మైరా. అంతవరకు ఆర్నవ్ అన్న మాటల కన్నా కూడా ఇప్పుడు మైరా మాటలు గుండెల్ని కోసే రంపపు కోతలా అన్నాయి సామ్రాట్కి. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు. కానీ ఆర్వి విషయం మధ్యలో వదిలి వెళ్ళాలని కూడా లేదు. మళ్ళీ మళ్ళీ మైరా అనాథ అనాథ అంటుంటే మౌనంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు సామ్రాట్. సామ్రాట్ బయటకు వెళ్ళగానే మైరాను బెడ్ మీద కూర్చోపెట్టి వాటర్ తాగిస్తూ, ఎందుకే అంత కోపం నీకు? పాపం కదా సామ్రాట్, అలా అనొచ్చా అనాథ అని? ఎంత ఫీల్ అయ్యాడో చూసావా వాణ్ణి అనగానే, అయితే అవ్వనివ్వండి. వాడు మీ కాలర్ పట్టుకోవడం ఏంటి అసలు?
వాడికి ఎంత ధైర్యం అని మైరా ఏడుస్తూనే అంటుంటే, అసలు జరిగిందేంటో తెలియకుండా మాట్లాడకు మైరా. సామ్రాట్‌కి అంత కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా? అంటూ వాళ్ళ మధ్య జరిగిన కన్వర్జేషన్ మొత్తం చెప్పాడు ఆరవ్. వాడికి రాఖీ కట్టింది కాబట్టే ఆర్వి బాధ్యత తీసుకోవాలి అనుకున్నాడు వాడు. దానికి నేను అడ్డొస్తున్నానని నా మీద ఫైర్ అయ్యాడు. ఎంత చెప్పినా సామ్రాట్ మాట వినకపోయేసరికి నేనే చివరికి ఆర్వి మీద ఒట్టు అన్నందుకు వాడికి అంత కోపం వచ్చింది అని జరిగింది పూర్తిగా చెప్పాడు ఆరవ్. నీకు ఆర్నవ్‌కి జరిగిందేం తెలియకుండా వాడిని అన్ని మాటలు అన్నారు. తప్పు చేసింది వాడు కాదే మీరు తప్పు చేశారు అని చెప్పాడు ఆరవ్. అప్పటికే ఆరవ్ చెప్పింది వింటున్న మైరాలో తను తప్పు చేశానన్న ఫీలింగ్ వచ్చేస్తుంటే, ఎంతైనా గాని సామ్రాట్ ఆర్నవ్‌తో తలపడడం మాత్రం, ఎంత ఆవేశంలోనైనా ఆరవ్‌ని అలా కాలర్ పట్టుకొని అవమానించడం మాత్రం తీసుకోలేకపోతుంది మైరా. ఇక ఆరవ్ బయటకు వచ్చి చూసేసరికి ఇటు సామ్రాట్ రూమ్ లో సామ్రాట్ లేడు, అటు ఆర్నవ్ రూమ్ లో ఆర్నవ్ కూడా లేడు. కాల్స్ చేసి చూస్తే ఇద్దరి నెంబర్స్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో తల పట్టుకుని కూర్చున్నాడు ఆరవ్. ఆర్వీతో పాటే మైరా ఆమె రూమ్ లోనే పడుకుంటే ఇద్దరి కోసం ఎదురు చూస్తూ హాల్లోనే ఉన్నాడు ఆరవ్. రాత్రి 11 గంటలకి ముందుగా ఆర్నవే ఇంటికి వచ్చాడు. అది కూడా ఫుల్ గా డ్రింక్ చేసి తూలుతూ. అది చూసిన ఆరవ్ కోపంగా ఆర్నవ్ ముందుకు వెళ్ళి, ఆర్నవ్, మళ్ళీ నువ్వు డ్రింక్ చేసావా అన్నాడు. ఆర్నవ్ మత్తుగా బదులిస్తూ, ఎస్ డాడ్, నేను డ్రింక్ చేశాను అన్నాడు ఆరవ్ మీదకే తూలిపోతూ. కింద పడిపోతున్న కొడుకుని పడకుండా పట్టుకొని తన రూమ్ కి తీసుకెళ్లిన ఆర్నవ్ ను నేరుగా వాష్రూమ్ లోకి తీసుకెళ్లి షవర్ కింద నిలబెట్టి షవర్ ఆన్ చేశాడు. కాసేపటికి కొద్దిగా మత్తు దిగుతున్న ఆర్నవ్ కి జరిగిన అవమానం మళ్ళీ గుర్తొస్తుంటే కోపంగా మారిపోయి, డాడ్, నువ్వు నన్ను కొట్టావు, మమ్మీ కూడా నన్ను కొట్టింది, వాడి కోసం, ఆఫ్టర్ ఆల్ ఆ ప్లాట్ఫామ్ గాడి కోసం నన్ను కొట్టారు మీరు అనగానే, ఆర్నవ్, ఇప్పుడు కాదు, రేపు పొద్దున మాట్లాడతా నేను నీతో అని ఆరవ్ చెప్తాడు. నో డాడ్, నాకు నాకు ఇప్పుడే తెలియాలి, చెప్పండి, అసలు ఎవడు వాడు, ఎందుకు మీరు వాడికి అంత ప్రయారిటీ ఇస్తున్నారు? ఇప్పుడు మమ్మీ కూడా వాన్నే సపోర్ట్ చేస్తుంది అంటే మీకు నాకన్నా వాడే ఎక్కువ అని ఆర్నవ్ అడగగానే, ఆర్నవ్, స్టాప్ ఇట్ అన్నాడు ఆరవ్. ఎక్కడ పుట్టాడో ఎవడికి పుట్టాడో తెలియని వాడికి నాతో సమానంగా నా చెల్లితో రాఖీ కట్టించారు. అసలు వాడి పుట్టుక ఎలాంటిదో అంటున్న ఆర్నవ్ మాట పూర్తి కాకుండానే, షటప్ ఆర్నవ్, సామ్రాట్ ఎవరో తెలుసా నీకు? వాడు వాడు ఎవడు కాదు, సామ్రాట్ నా రక్తం పంచుకొని పుట్టిన నా బిడ్డ అని అరిచి మరీ చెప్పాడు ఆరవ్. ఆరవ్ చెప్పిన మాటకి తాగింది మొత్తం ఒక్క దెబ్బకే దిగిపోయింది ఆర్నవ్ కి. మీరు గెస్ట్ చేసింది కరెక్టేనా? ఎలా ఉంది స్టోరీ? నచ్చిందా? అయితే ఓ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.